ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో అయ్యే గొడవలు. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళది వాళ్ళు అంతా బయట పెట్టేసేసుకుంటారు. దొరకదు. దీంతో మరి పార్టీ పని అయిపోయింది అనుకోవచ్చా? మరి ఒకరి నుంచి ఒకరికి కొంచెం ఇబ్బందే. అంటే ఆమె పార్టీలో దొంగలు ఉన్నారు అని వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని తీయకుండా ఆమెను తీయడం అనేది నిజమేనా? అంటే ఆమె చెప్పింది నిజమంటారా లేదా కాదా? అది నిజమే ఉండొచ్చు, ఎందుకంటే పార్టీలనే ఉన్నది కాబట్టి నమ్ముతారు ఎవరైనా కూడా. అంటే సిబిఐ రానివ్వంది అందుకే అంటారా? మరి కేసీఆర్ దొంగనా, ఇక్కడ హరీష్ రావులు దొంగన అంటారా? అది ఇక సిబిఐ విచారణ చేసారు కదా, అక్కడ వాళ్ళు తెలుస్తారు. అది మనకు తెలియదు కదా మరి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఒప్పుకోవట్లేదు కదా, ఆమె తోటి రేవంత్ రెడ్డి మాట్లాడిపిస్తుండు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు కదా, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పేసిర్రు, వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళు చేసిన దాని మీద ఆధారపడి ఉంటది. ఓకే, కవిత సెపరేట్ గా పార్టీ పెడితే ఏమైనా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారా, లేకపోతే ఎండ్ అయిపోతుంది? ఇక అది అంత గట్టిగా ఏం చెప్పలేము అది. ఓకే, అంటే మళ్ళీ కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ అంటే జగన్ షర్మిల లాగా అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా బీఆర్ఎస్ లో? చెప్పలేము, ముందు జరిగితే తెలుస్తుంది అది. తెలుస్తుంది. ఓకే, అంటే రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు కానీ పరిపాలన కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కొన్ని రైతులకైతే చాలా ఇబ్బంది ఉన్నది. కొన్ని రైతు బంధులు కూడా సరిగా వేస్తలేరు. నాకు కూడా పడలేదు రైతు బంధు. నాకు 4 ఎకరాల దాకా ఉంటుంది, ఇంతవరకు పడలేదు. ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని పెట్టుకుని అది రిజెక్ట్ చేసేసారు. ఎలిజిబుల్ ఉండే నాకు కూడా. అట్లా కొన్ని ఆయన కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి.